హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే కనుక స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా రిలీజ్ అవ్వడం చాలా కామన్గా ఉంది. అండ్ అందులో కొన్ని మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ప్రేక్షకులు మళ్ళీ విశేష ఆదరణ దానికి కల్పించడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి సమయంలో ఒక చాలా డిఫరెంట్ మూవీగా రిలీజ్ అయినటువంటి అండ్ లోక నాయకుడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించినటువంటి ఒక అద్భుతమైన మూవీ, నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఆ మూవీ. అఫ్కోర్స్ ఆ లిస్ట్లో మీరందరూ కూడా ఉంటారు నాకు తెలిసి. అటువంటి మూవీ ఒకటి కమల్ హాసన్ నటించినటువంటి పుష్పక విమానం. ఎస్, ఈ పేరు చెప్తే చాలు మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి అండ్ మీరందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఆలోచిస్తారు కదా. ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా మనకి అధికారికంగా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇది ప్రతి ఒక్కరిని చాలా సర్ప్రైజ్ గురిచేసింది. ఎందుకంటే ఈ మూవీ గురించి చెప్పుకుంటే మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాగా వచ్చినటువంటి ఈ మూవీకి డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారు ఒక విలక్షణ దర్శకులు. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అద్భుతమైన సినిమాలు చేసినవన్నీ కూడా. అండ్ ఈ మూవీకి సంబంధించి మరో ప్రధానమైన అంశం ఏంటో మీకు తెలియదు కాదు, ఈ మూవీ మూకీ చిత్రంగా వచ్చింది. అసలు సౌండ్స్, సాంగ్స్, ఫైట్స్, రికార్డింగ్స్, గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఇవన్నీ కూడా వస్తున్న టైంలో వచ్చిన ఈ పుష్పక విమానం సినిమా. అఫ్కోర్స్ ఇది పుష్పక్ మూవీగా వచ్చింది. అండ్ ఇంకా తమిళ్లో కూడా పేసుం పడం పేరుతో వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఈ మూవీకి సంబంధించి ఖచ్చితంగా ఈ తరం ప్రేక్షకులకు ఇలాంటి మూవీ ఒకటి చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యూత్ కూడా ఇలాంటి మూవీస్ చూడాల్సిన అవసరం ఉంది. అండ్ మొత్తం మొదటి మూకీ మూవీగా ఆల్మోస్ట్ ఆల్గా లేటెస్ట్ యుగంలో వచ్చిన సినిమాగా, అంటే మాటలు లేకుండా కేవలం బొమ్మలు మాత్రమే కనిపించి ఫస్ట్లో వచ్చినటువంటి అప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా ఉండేది కాదు, కానీ కాలక్రమేణా డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మాటల సినిమాలు వచ్చి ఎన్నో కమర్షియల్ హంగులన్నీ కూడా అద్దుకుని ఆ తర్వాత కూడా పుష్పక విమానం సినిమాను మూకీగా ప్రముఖ దర్శకుడు సంగీతంగా రూపొందించారు. ఇక అప్పట్లో ప్రతి ఒక్కరిని ఇది ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ ఇప్పుడు జనరేషన్ వారి కోసం ఒక మూవీ సినిమా రిలీజ్ అవ్వనుందని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు. తమిళ్, కన్నడ, తెలుగు ఇలా అన్ని భాషల్లో కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ప్రస్తుతానికి కూడా అలాగే అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టుగా కమల్ హాసన్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన చేయడం కూడా జరిగింది. పుష్పక్, పేసుం పడం అనే టైటిల్స్తో ఆయా భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఒక సైలెంట్ బ్లాక్ కామెడీ మూవీ కూడా ఇండియన్ సినీ చరిత్రలో ఒక అరుదైన మూవీగా నిలిచింది. చాలా అవార్డులు కూడా వరించాయి మూవీకి. అండ్ ఈ మూవీని రిలీజ్ చేయడం ద్వారా ఈ తరం ఫిల్మ్ మేకర్స్తో పాటు ప్రేక్షకులు కూడా చాలా చాలా సర్ప్రైజింగ్గా ఉండడంతో పాటు మంచి అనుభూతిని కూడా పంచిన వారు అవుతారంటూ కూడా అప్పట్లో పుష్పక విమానం సినిమా చూసిన వాళ్ళంతా అంటున్నారు. ఒకరోజు రాజుగా అనేటువంటి కథను మూలంగా తీసుకుని విలక్షణ దర్శకులు సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించినటువంటి ఈ మూవీలో కమల్ హాసన్, అమల, టిను ఆనంద్, పిఎల్ నారాయణ గారి నటన అయితే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళంతా ప్రముఖ నటినట్లంతా నటించిన ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ ఉంటుంది. తెలుసు కదా, మాస్ట్రో ఇళయరాజా అందించినటువంటి మ్యూజిక్ కానీ, ఆ సీన్స్, ఆ రూపకల్పన కానీ, సన్నివేశాల రూపకల్పన కానీ, సంభాషణలు లేకుండా అసలు చాలా అద్భుతంగా. అలాగే వైద్యనాథన్ ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ను కూడా అందించడం జరిగింది. రిలీజ్ అంటే ఏదో ఒక రోజు షోగా వేయకుండా కూడా రెగ్యులర్ సినిమాల మాదిరిగా ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తే ఎంతో మందికి ఈ సినిమా చేరువవుతుందని కమల్ అభిమానులు, మూవీ లవర్స్ కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ ఇంకా కన్ఫర్మ్ అవ్వని మూవీ కోసం కమల్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి కమల్ హాసన్ చాలా మంచి మూవీస్ని, భారీ బడ్జెట్ చిత్రాలని, అలాగే భారీ దర్శకుల చేతిలో కూడా ఆయన చిత్రాలు చాలా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి కూడా మంచి టాక్ కూడా నడుస్తుంది. త్వరలో ఈ మూవీ మళ్ళీ థియేట్రికల్ ప్రింట్ రిలీజ్ కాబోతోంది. చూద్దాం ఎలా ఉండబోతోందో.